హాయ్ ఫ్రెండ్స్, నేను నిమ్మిని. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందాం. సామెతల వల్ల మనకి జ్ఞానము అనేది వస్తుంది. ప్రతిరోజు మన యొక్క డేట్ ప్రకారము సామెతల గ్రంథం చదువుకోవడం మంచిది, మానదిన వాక్యంతో పాటు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగచేయును. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువైన కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపును వెసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు తీరీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలము ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచనము భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నులు ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులను నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. ద్రవ్యం నీ యొద్ద ఉండగా రేపిచ్చిదం పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పించవద్దు. నీకు హాని చేయవానితో నిర్నిమిత్తముగా జగడం ఆడవద్దు. బలాత్కారం చేయువాని చూచి మచ్చరపడకుము. వాడు చేయు క్రియలకు ఏమాత్రము చేయగోరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదకు యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. దేవుడు ఈ వాక్యం మనందరి పట్ల దీవించును గాక.